సిస్టర్ మిడ్ నైట్ అనేది మనం రోజు చూసే కమర్షియల్ సినిమా కాదు. ఇది పాటలు, ఫైట్స్, ఎలివేషన్స్ కోసం తీసిన సినిమా కాదు. ఇది ఒక డార్క్, స్లో, రియలిస్టిక్, ఫిజికాలజికల్ డ్రామా మూవీ. ఈ సినిమా చూసే ముందు ఒక విషయం క్లియర్ గా తెలుసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. కంటెంట్, మీనింగ్, డెప్త్ కోసం చూస్తే మాత్రం ఈ సినిమా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. కథ గురించి స్పాయిలర్ లేకుండా చెప్తా. కథ చాలా సింపుల్. కానీ సింపుల్ కథలోనే కాంప్లెక్స్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక మహిళ జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె ఒంటరితనం, లోపల దాచుకున్న బాధ, ఫ్రస్ట్రేషన్, యాంగర్ ఇవన్నీ ఒక్కొక్క లేయర్ గా బయటకు వస్తాయి. భర్తతో రిలేషన్షిప్, సమాజం చూపించే నిర్లక్ష్యం, మనసులో పేరుకుపోయే సైలెన్స్ ఇవన్నీ కూడా చాలా రాగా చూపించారు. ఈ సినిమా పెద్దగా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వదు, చూపిస్తుంది. మనమే అర్థం చేసుకోవాలి. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. డైలాగ్స్ తక్కువ కానీ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఏఎస్ తోనే కథ చెప్పింది. కొన్ని సీన్స్ లో మాత్రం ఆమె సైలెన్స్ చూస్తేనే ఆమె ఎంత మెంటల్లీ బ్రోకెన్ అయ్యిందో అర్థమవుతుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఓవర్ యాక్టింగ్ లేకుండా చాలా నేచురల్ గా బిహేవ్ చేశారు. ఇది మన ఓపికని పరీక్షించే సినిమా. కానీ వన్స్ కనెక్ట్ అయితే మాత్రం సీన్స్ చాలా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ ఇస్తాయి. స్క్రీన్ ప్లే అనేది లైనర్ గా ఉంటుంది, కానీ ఎమోషనల్ లేయర్స్ మాత్రం డీప్ గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. బ్రైట్ కలర్స్ లేదు, డార్క్ షేడ్స్ ఎక్కువ. ఎందుకంటే అది హీరోయిన్ మెంటల్ స్టేట్ కి మ్యాచ్ అవుతుంది. మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఫీమేల్ సెంట్రిక్ స్టోరీ, బోల్డ్ రియలిస్టిక్ నేరేషన్, పవర్ఫుల్ యాక్టింగ్, ఆర్టిస్టిక్ ప్రెజెంటేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే వెరీ స్లో పేస్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, సాంగ్స్, కామెడీ ట్విట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. ఎవ్రీ వన్ ఫ్రెండ్లీ మూవీ కాదు. ఆర్ట్ ఫిల్మ్స్, కంటెంట్ బేస్డ్ మూవీస్, ఫిజికాలజికల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని చూడొచ్చు. ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలివేషన్స్, ఫన్ సీన్స్ కోరుకునే వాళ్ళు మూవీని చూడొద్దు. సిస్టర్ మిడ్ నైట్ ఒక సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్ మూవీ. ఇది మిమ్మల్ని నవ్వించదు, కానీ ఆలోచింపజేస్తుంది. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నైట్ ఆడియన్స్ కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5.